ఇక్కడికి వచ్చిన అధికారం వచ్చినాక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నేను గమనించింది ఏంటంటే ఎక్కడ చూసినా అవినీతిమయం, ఎక్కడ చూసినా విధ్వంసం, ఎక్కడ చూసినా ఆయన నలుగురిని పార్టీ ఆఫీసులో ఏజెంట్లుగా పెట్టుకొని ఎవరైతే పార్టీకి కలెక్షన్ చేస్తారో వాళ్ళని నలుగురిని పెట్టుకొని వాళ్ళ దగ్గర కలెక్షన్ చేసుకుంటా కార్యకర్తలను కానీ ప్రజలను కానీ నాయకులను కానీ ఎమ్మెల్యేలను కానీ మంత్రులకు కూడా కనీస అపాయింట్మెంట్స్ ఇవ్వకుండా ఆయన చూసే అరాచక పాలనకు నేను ఈరోజు 20 సంవత్సరాలు చేసిన పార్టీకి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం ఆయన సీఎం పేసీలేక అడుగు పెట్టలేదంటే మీరు గమనించండి. ఆ పేసీలేక కూడా అడుగు పెట్టకుండా ఈరోజు నాకు సంతోషంగా ఉంది. ఈ పచ్చ జెండా కిందకి మళ్ళీ తిరిగి వచ్చినందువల్ల నాకు ఈరోజు మళ్ళీ చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలా, అటువంటి ముఖ్యమంత్రి మనకు అనవసరము అని చెప్పేసి మళ్ళీ చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి నేను మళ్ళీ ఈ పార్టీకి పచ్చ జెండా కిందకు వచ్చిన దానికి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన మరి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మనం మరీ ఈసారికి చంద్రబాబును గట్టిగా మనం ఫైట్ చేసి తప్పకుండా ముఖ్యమంత్రిగా చూడాలని మీరందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. Subscribe. Please subscribe. Subscribe. Please do subscribe. Please do subscribe. Please subscribe.